ఒకరోజు కృష్ణుడు గోపబాలురు కలిసి గోవులను మేపడానికని కాళింది మడుగు అనే ఒక ఏటి ఒడ్డుకు వెళ్తారు. అది యమునా నది అంతర్భాగం. చాలా ఎండగా ఉండడంతో గోవులు గోపబాలురు అంతా కలిసి ఆ మడుగులో నీళ్లు తాగుతారు. వెంటనే తమ ప్రాణాలు కోల్పోతారు. కృష్ణుడు తన దివ్య దృష్టితో ఏం జరిగిందో చూస్తాడు. ఆ మడుగులో కాళీయుడు అనే ఒక భయంకరమైన నాగుపాము, 100 తలలుంటాయి దానికి. అది అనేక మంది భార్యలు బిడ్డలతో ఆ మడుగులో నివసిస్తుంది. ఆ నాగుపాము అనేక రకాల జీవులను తినేస్తూ తన విషాన్ని ఆ మడుగులోని నీటిలో వదిలేస్తూ ఉంది. ఆ నీటిని కలుషితం చేసేస్తుంది. ఆ మడుగులో నీళ్లు విషంతో ఉండడం వల్ల బుడబుడమని మండుతున్నట్టుగా ఉంటాయి. ఆ నీటిపై వీచే గాలి పీల్చినా సరే అటుగా వెళ్లే పక్షులన్నీ చచ్చిపోతాయి. అలాంటి భయానక వాతావరణం అది గ్రహించిన కృష్ణుడు చనిపోయిన గోవుల్ని గోపబాలుర్ని తన దివ్య దృష్టితో ప్రాణం పోసి బతికించి ఈ కాళీయుడు సంగతేంటో చూద్దాం కదా అని అక్కడే ఉన్న పెద్ద మద్ది చెట్టు పైకెక్కి ఆ చెట్టు మీద నుంచి ఒక సింహంలా మడుగులోకి దూకుతాడు. అంత భయంకరమైన చప్పుడు విన్న వెంటనే కాళీయుడు బయటికి వస్తాడు. చూడ్డానికి చిన్న పిల్లాడిలా కనిపిస్తూ ఆ నీటిలో ఒక చేప పిల్లలా ఆడుకుంటున్న కృష్ణుడిని చూసి ఆశ్చర్యపోతాడు. ఎవరు వీడు? ఎవరు ఇటుగా రావడానికి కూడా భయపడిపోతూ ఉంటారు. అలాంటిది వీడు ధైర్యంగా ఈ నీటిలోకి వచ్చి ఆడుకుంటూ ఉన్నాడే అన్న కోపంతో కాళీయుడు తన పడగ విప్పి కాటేసేస్తాడు కృష్ణుణ్ణి. కృష్ణుడు వెంటనే స్పృహ కోల్పోతాడు. కాళీయుడు తన శరీరంతో కృష్ణుణ్ణి చుట్టేస్తూ ఉంటాడు. అది చూసిన గోపబాలురంతా భయంతో అల్లాడిపోతూ వెంటనే యశోదానందుల దగ్గరికెళ్లి జరిగిందంతా చెప్తారు. కృష్ణుడు ఆపదలో ఉన్నాడని. యశోదానందులు గోపికలు అంతా పరుగున వచ్చి కాళీయుడి శరీరంతో చుట్టబడ్డ స్పృహ తప్పి పడిపోయిన కృష్ణుని చూసి అల్లాడిపోతూ ఉంటారు. కృష్ణ, మాకు ఆపద వస్తే మా ప్రాణాలని కాపాడడానికి నువ్వుంటావు. ఇప్పుడు నువ్వు ఆపదలో ఉంటే నిన్ను మేం కాపాడలేం కదా. అలా అని నువ్వు ఆపదలో ఉంటే మేం చూస్తూ ఉండలేము. నువ్వు లేనప్పుడు మాకు ఈ జీవితమే వద్దు. ఓ సర్పమా, మా ప్రాణాలు తీసుకో, మా కృష్ణుణ్ణి వదిలే అంటూ అందరూ కలిసి కాళిందిలో దూకేయడానికి సిద్ధపడిపోతూ ఉంటారు. వాళ్ల బాధ చూడలేక కృష్ణుడు వెంటనే కళ్ళు తెరిచి ఒక్కసారిగా తన శరీరాన్ని పెద్దగా చేసి కాళీయుడి పడగ మీద ఒక గుద్దుతాడు. కాళీయుడు తోక పట్టుకుని పైకెగిరి కాళీయుడి ఒక్కో పడగ మీద ఎగిరెగిరి నాట్యం చేస్తూ ఉంటాడు కృష్ణుడు. ఆ దృశ్యం అన్ని లోకాలు చూస్తూ ఉంటాయి. కాళీయుడు నీరసించి పడిపోతాడు. ఇంతలో కాళీయుని భార్యలు వచ్చి మాకు 5వ తనాన్ని ఇవ్వమని కృష్ణుణ్ణి వేడుకుంటారు. ఎప్పుడో మా తల్లిదండ్రులు చేసిన పెళ్లి కాదు కృష్ణ, ఈ రోజు నువ్వు మా పసుపు కుంకాలు నిలిపి నువ్వు చేస్తున్నదే మా పెళ్లి. కృష్ణ, మా భర్తని కాపాడు అని వేడుకుంటారు. కృష్ణుడు క్షమించి, ఓ కాళీయ, నువ్వుండదగిన ప్రదేశం ఇది కాదు, రమణిక ద్వీపం, సముద్రానికి వెళ్ళిపో. గరుడుడి వల్ల నీకు ఆపదుందని భయపడుతున్నావు కదా, నీకే కాదు నీ జాతి వాళ్ళందరికీ ఎలాంటి భయమూ లేదు. నీ శిరసుపై ఉన్న నా అడుగులు చూసి ఆ గరుడు మిమ్మల్ని ఏమీ చేయడు, వెళ్ళి సుఖంగా ఉండండి అని చెప్తాడు కృష్ణుడు. అలా కాళీయుడు బారి నుంచి గోపబాలుర్ని కాపాడాడు కృష్ణుడు. హరే కృష్ణ.